సాయి పల్లవి జాక్పాట్ కొట్టిందా అంటే కొట్టిందనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్, అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'రామాయణం' సినిమాలో సీతగా నటించే అవకాశాన్ని సాయి పల్లవి సొంతం చేసుకుంది. అంటే ఈ సీత పాత్రకి సాయి పల్లవిని ఎంపిక చేసినప్పుడు అసలు అందరూ ఆశ్చర్యపోయారు. సాయి పల్లవి ఏంటి? సీత ఏంటి? ఈ అమ్మాయి కొంచెం బక్కగా ఉంటది కదా! సాయి పల్లవిని ఎంపిక చేశారేంటి అని చెప్పి అనుకున్నారు. కానీ దానికోసం ఆమె ఇప్పటి నుంచి హోంవర్క్ అది చేస్తుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా సాయి పల్లవికి కెరీర్‌లో అసలు అంటే ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఉంటదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాని నితీష్ తివారీ అంటే 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది 2025లో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాయి పల్లవి మొదటి నుంచి కూడా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చూడడాన్ని మనం గమనించవచ్చు. అంటే 'ప్రేమం' అనే సినిమా మలయాళంలో రూపొందిన 'ప్రేమం' అనే సినిమా ఆమెకు విపరీతమైనటువంటి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో 'ఫిదా' సినిమా, తర్వాత లవ్ స్టోరీ, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలా కొన్ని సినిమాల్లో ఆమె యాక్టింగ్ టాలెంట్‌తో పాటు డాన్సింగ్ స్కిల్స్ కూడా తను చూపించి కోట్లాది మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకోగలిగింది. అంటే అంత క్రేజ్ వచ్చినా కూడా ఆమె సినిమాల ఎంపికలో ఎప్పుడు కూడా ఆచితూచి అడుగులు వేయడాన్ని మనం చూడొచ్చు. అంటే తనకి డాన్సింగ్ స్కిల్స్ తనకి బాగా ఉన్నాయి కాబట్టి ప్రతి సినిమాలో కూడా వాటిని ప్రదర్శించే ప్రయత్నం కూడా తను చేయదు. ఉదాహరణకి 'విరాట పర్వం' సినిమాలో ఎక్కడ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండదు. అలాగే అంటే పాత్ర ఎంతవరకు పరిమితం చేస్తదో అంతవరకే తను తన టాలెంట్ చూపించాలని అనుకుంటారు తప్ప తనకి డాన్స్‌లో ఎక్స్‌పర్ట్ కాబట్టి ప్రత్యేకించి ఒక డాన్స్ నంబర్ పెట్టించుకొని డాన్స్ చేయాలనే ప్రయత్నం చేయదు. దీన్ని బట్టి ఇప్పుడు ఈ 'రామాయణంలో' సీతగా నటించే అవకాశాన్ని కూడా ఆమె అత్యద్భుతంగా సద్వినియోగం చేసుకుంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో 'తండేల్' అనే సినిమా చేస్తుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో కమల్ హాసన్ నిర్మిస్తున్నటువంటి శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ 2 సినిమాలు కాకుండా తను కమిట్ అయిన సినిమా హిందీలో 'రామాయణం'. రణబీర్ కపూర్ హీరో అందులో. అంటే సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండి అంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తాం. అప్పటికి ఆమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏంటో 25 లక్షలు, 50 లక్షలు ఎక్కువ ఇస్తామన్నా కూడా ఆమె టెంప్ట్ అవ్వదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆమెకి తన క్యారెక్టర్ బాగుంది. ఓవరాల్‌గా కథ ఆ కథలో తన పాత్ర బాగుంటేనే తను ఒప్పుకుంటుందని చెప్పి ఒక టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆమె ఎక్కడ హర్రీ బర్రీ లేకుండా చక్కగా కెరీర్ డిజైన్ చేసుకుంటుంది. ఇది 'రామాయణంలో' సీతగా నటించే అవకాశం రావడం సాయి పల్లవికి నిజంగా అదృష్టంగానే చెప్పొచ్చు. అయితే విమర్శలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఉదాహరణకి 'శ్రీరామరాజ్యంలో' నయనతారని సీత పాత్ర కోసం ఎంపిక చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. నయనతార ఏంటి అంటే పూర్తిగా గ్లామర్ రోల్స్ చేసే నయనతార సీత పాత్రకు ఎలా న్యాయం చేస్తుందని చెప్పి కొంతమంది విమర్శించారు. కానీ ఆమె ఆ పాత్రని చాలా అత్యద్భుతంగా పోషించి నయనతార కెరీర్‌లో చాలా మంచి పాత్రగా ఆ చిత్రం నిలిచిపోయింది. అంటే ఆ సీత పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే పేరు తెచ్చుకుంది నయనతార. అలాగే సాయి పల్లవి కూడా తను మంచి డాన్సర్ మాత్రమే కాదు, మంచి పర్ఫార్మర్ కూడా కాబట్టి ఖచ్చితంగా సీత పాత్రకి పూర్తి న్యాయం చేసి కోట్లాది అంటే కేవలం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలకు మాత్రమే పరిమితమైన సాయి పల్లవి పాపులారిటీ 'రామాయణ' చిత్రంతోటి దేశవ్యాప్తం అవుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది సాయి పల్లవి ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడేలాగా ఈ సినిమాలో ఆమె పాత్ర ఉంటుందని మనం చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.